తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాను అడ్డుపడలేదని, గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. నీటి విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో తెలుగువారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం గోదావరి జిల్లాల గురించి మాట్లాడారు. తెలుగు వాళ్లు కలిసుంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్టులు కట్టినట్లు వివరించారు. తెలంగాణలో కల్వకుర్తి, ఏఎంఆర్, నెట్టింపాడు పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు. భీమా ఎత్తిపోతలు కూడా చంద్రబాబు హయాంలోనే పూర్తయిందని అన్నారు. గోదావరిపైన ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులు కట్టామని, గత ఏడాది కృష్ణా, గోదావరి నుంచి 6000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని చెప్పారు. గోదావరి నీళ్లు వాడుకుంటే నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని అన్నారు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా గోదావరిలో చాలా నీళ్లున్నాయని అభ్యంతరం చెప్పలేదని సీఎం తెలిపారు. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదని, రాష్ట్రానికి నీళ్లు వస్తాయని అనుకున్నానని సీఎం చెప్పారు. గడిచిన 40 ఏళ్లుగా 3000 టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లిపోతున్నాయని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. ఎంతో మంది త్యాగాలు చేశారని, ఇది రాజకీయ వేదిక కాదని, నీటి విషయంలో సహకారంలో తెలుగువారంతా కలిసి ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు మనకు 2 రాష్ట్రాలున్నా తెలుగు మనకు మాతృభాష. కలిసుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్పాను, 30 ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్ సాగర్లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్బీసీ తీసుకొచ్చి, ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం కానీ, నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు, పుష్కర, తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కళ సాకారమవుతోందని, ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కర్త కర్మ క్రియ అని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేవలం 18 నెలల్లోనే 95% పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ విజయవంతం చేయటం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. 2019 నాటికే భూసేకరణ పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు తామే చేశామని చెప్పుకోవటం ప్రతిపక్షాల నిస్సిగ్గు రాజకీయమని మంత్రులు మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చబోతోందని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ ఎయిర్పోర్టు నావీ పరిధిలో ఉండటం వల్ల విస్తరణకు వీలులేదని గుర్తించి 2014లోనే చంద్రబాబు భోగాపురం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని మంత్రులు గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 95% పనులు పూర్తి చేశామని వివరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో అన్ని అనుమతులు వేగంగా వచ్చాయన్నారు. జనవరి 4న జరిగిన తొలి ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతం కావడం రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయి అని అభివర్ణించారు.
2019 నాటికే భూసేకరణ పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు తామే చేశామని చెప్పుకోవడం ప్రతిపక్షాల నిస్సిగ్గు రాజకీయమని మంత్రులు మండిపడ్డారు. ఈ విమానాశ్రయం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పారిశ్రామిక, పర్యాటక రంగాలకు భారీగా ఊతం లభిస్తుందని, త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణం కంప్లీట్ చేసింది కూడా ఈ 18 నెలల కాలంలోనే మేము కంప్లీట్ చేయడం జరిగింది. 2014-19 మధ్యన భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభుత్వం వచ్చాక దాదాపుగా నిలబడిపోయినటువంటి పనులన్నీ కూడా ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా 95% మేర ఇప్పటికే ఈ 18 నెలల కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి సమస్యలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి, అదేవిధంగా మా కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రతి నెల 15 రోజులకు ఒకసారి, ప్రతి నెలకు ఒకసారి కూడా రివ్యూలు చేస్తూ అక్కడ సందర్శన చేసి అక్కడ ఉండేటువంటి ఇష్యూస్ మీద కూడా రివ్యూలు చేస్తూ వాటిని ఇప్పుడు 95% కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము చేశామని. అవి ఎంతవరకు నిజాములో ఒక అపరిచితుడు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? విశాఖపట్నంలో ఈగలు తోలితే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసాని గొప్ప ఘనత అంటావు? ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు? కనీసం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్కు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్ళలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది, ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఫస్ట్ మెట్టుగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని, ఎక్కడైతే బాగుంటుందంటే 3 జిల్లాలకి అనుకూలమైనటువంటి ప్లేసు, నేషనల్ హైవేకి పక్కన సీకి ప్యారలల్గా మనం ఎయిర్పోర్టు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి భోగాపురాన్ని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా నేను మంత్రిగా ఉన్నాను. నేను స్వయాన చూశాను. ఆ ఎయిర్పోర్ట్ని రాకుండా చేయడానికి ప్రజలని రెచ్చగొట్టి మీరు ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వద్దని చెప్పి ఊరు వాడ తిరిగిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గత పే రివిజన్లో జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, రాబోయే పీఆర్సీలో న్యాయం చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలో ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2026 డైరీ క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల కష్టం వల్లే దేశంలో తొలిసారిగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు సాధ్యమైందని అన్నారు. ఏపీ జెన్కో రికార్డు స్థాయిలో 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయటం గర్వకారణమని కొనియాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని దెబ్బతీసిందని, అయితే తమ ప్రభుత్వం ఉద్యోగుల సహకారంతో ఈ రంగానికి పూర్వవైభవం తెస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఏఈల కొరతపై త్వరలోనే నిరుద్యోగులకు, ఉద్యోగులకు శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ సమస్యలను 2 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. గత పే రివిజన్లో జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, రాబోయే పీఆర్సీలో న్యాయం చేస్తామని పేర్కొన్నారు. పీఆర్సీకి సంబంధించి కానీ, పే రివిజన్కి సంబంధించి కానీ, లేకపోతే మీ ఇందాక మెడికల్కి సంబంధించిన విషయాలు కానీ, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా సరే తప్పకుండా ఈ ప్రభుత్వం మీ వెనక ఉండి ఖచ్చితంగా పనిచేసేదానికి నేను కూడా మీ వెనకే ఉంటానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఇందాక మెడికల్కి సంబంధించి ఒకటి చెప్పారు. నేను మన వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 7వ తారీఖు పొద్దున్నే మీరు రండి, ఇమీడియట్గా మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా కష్టపడి పనిచేశారు. కింద లైన్ మ్యాన్ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ కష్టపడి పని చేయబట్టే ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ట్రూ డౌన్ ఛార్జెస్ దాకా మనం తీసుకొచ్చాం. ఎక్కడికి వెళ్ళినా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మీ అందరూ కష్టపడి పని చేయబట్టే మనం చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా మనం జనరేషన్ కూడా రికార్డు స్థాయిలో ఇవాళ పవర్ జనరేట్ చేసాం. గతంలో మనం పవర్ కావాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పవర్ పర్చేసెస్ చేసి విపరీతంగా డబ్బులంతా వేస్ట్ చేసి మళ్ళీ ప్రజల మీద భారం వేసేవాళ్ళం. ఇవాళ మేము ఉన్నాం ఇంజనీర్స్ అనే ఉద్దేశంతో మనందరం కూడా కష్టపడి పని చేయబట్టే ఇవాళ రికార్డు స్థాయిలో జనరేట్ చేయగలిగాం. బీసీ కార్పొరేషన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్వ వైభవం తీసుకువచ్చి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆదరణ 3 పథకాన్ని ప్రారంభించి ఆధునిక పనిముట్లు టెక్నాలజీని అందిస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో సోమవారం ఏపీ బెస్ట్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా బొమ్మ శ్రీధర్, డైరెక్టర్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో తొలుత వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మార్చులు ఎస్ సవిత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆదరణ 3 పథకాన్ని ప్రారంభించి ఆధునిక పనిముట్లు టెక్నాలజీని అందజేస్తామని చెప్పారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బీసీల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి, బీసీలను హక్కున చేర్చుకున్న వ్యక్తి. బీసీలు ఒక పక్క రాజకీయంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మనం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు కూడా పదవులు కూడా ఇచ్చాం. ఈరోజు శ్రీధర్ బాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బెస్ట్ కార్పొరేషన్ ద్వారా మరి గతంలో 14-19లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి బెస్ట్ కార్పొరేషన్ ద్వారా జనాభా దామాషా ప్రకారం వారికి విధులు కూడా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మరి ఆదరణ 3 కింద కూడా దగ్గరలో అమలు పరుస్తున్నామనే విషయం కూడా తెలుస్తూ బీసీలకు ఒక పక్క విద్యాపరంగా కూడా మరి బీసీ వెల్ఫేర్ తరఫున మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం, అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్స్ పెట్టాం, మరి హాస్టల్స్ రెనోవేషన్స్ చేస్తున్నాం. అనేక విధాలుగా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఎన్నో కిలోమీటర్ల సముద్రంలోకి వేటకు వెళ్ళి ఎన్నో ప్రయాసాలకి తీసుకొచ్చి మన అందరికీ కూడా మంచి చేపలను కానివ్వండి, రొయ్యలను కానివ్వండి ఉత్పత్తి చేస్తూ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీకి ఊతంగా వాళ్ళంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం మన ప్రభుత్వం 9 రూపాయలు లీటర్ మీద రాయితీ ఇచ్చిన పరిస్థితి. అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా ఎన్నో రకమైన పనిముట్లు కానివ్వండి, అలాగే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక 2 నెలలు 20,000 రూపాయలు ప్రతిసారి కూడా వేట నిషేధ టైంలో ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే 10,000 నుంచి 20,000 పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. జనగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత 2027లో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన టిడ్కో ఇళ్లను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం కందుకూరు పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి పట్టణంలోని టిడ్కో కాలనీ, ఎంఐజీ లేఅవుట్, డివైడర్లు మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం కనీసం 50,000 టిట్కో ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయిందని, నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసి లబ్ధిదారులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా జనగణన పూర్తయిన తర్వాతే 2027లో రాష్ట్రం మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 163 ప్రాంతాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. కందుకూరు టిట్కో కాలనీలో విద్యుత్ కొలాయి కనెక్షన్లు తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరు అభివృద్ధికి ప్రకటించిన 50 కోట్ల రూపాయలలో ఇప్పటికే 20 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన 30 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ శాఖ ద్వారా పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ కాంట్రాక్ట్ కొంత చేసి వదిలేశారు. ఏదైతే ఆ కాంట్రాక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశాము. మళ్ళీ దాన్ని టెండర్ యాక్చువల్గా పిలవని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఆ ల్యాండ్ కొంత చిన్న డిస్ప్యూట్ ఉండింది. అంటే సబ్ డివిజన్ సరిగా చేయక ఆ సబ్ డివిజన్ ప్రాబ్లం వల్ల ఎన్విరాన్మెంట్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని కొర్రీ చేశారు. దాన్ని యాక్చువల్గా సెక్రటరీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసాము. ఇప్పుడు క్లియర్ అయిపోయింది, ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు టెండర్ పిలిచి ఇమీడియట్గా దాన్ని చేయమని వాళ్ళు యాక్చువల్గా నుడా బీసీ గారికి సెక్రటరీ గారికి ఆదేశించాం. దాన్ని వెంటనే టేకప్ చేస్తారు. అదేవిధంగా టిట్కో హౌసెస్ 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు చక్కగా మంచి ఇళ్లలో ఉండాలని ఆ రోజు కట్టడం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం దానికి అనేక మార్పులు చేర్పులు చేసి రకరకాలుగా డిస్టర్బ్ చేసి 7 లక్షలు శాంక్షన్ చేస్తే ఆఖరాకి 2,60,000 అన్నారు. అందులో కూడా 2,61,000 కూడా ఒక 50,000 కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. దాని మీద దాదాపు 163 దగ్గర ఈ టిట్కో హౌస్ ఉంటే 100 ప్లేసుల్లో టిట్కో హౌస్ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏంటంటే ఇండియా మొత్తం యాక్చువల్గా సర్వే స్టార్ట్ చేశారు, జనాభా సర్వే. అది ఈ జనవరి 1 నుంచి ఈ యొక్క 26 డిసెంబర్ వరకు ఉంటుంది. ఇది ఇండియా మొత్తం. ఈ పీరియడ్లో ఎటువంటి డీలిమిటేషన్స్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ 1 year అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏదైతే విలేజెస్ మెర్జేషన్ కానీ డిలీషన్ కానీ ఇందాక నాకు రిప్రజెంటేషన్ కూడా తెచ్చిచ్చారు. ఈ 1 year చేయటానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇండియా మొత్తం ఆదేశించింది. అందుకనే మీ యొక్క కందుకూరుని నెల్లూరులో ఉంటే అది ప్రకాశంలో కలపాలనే దానికోసం 31 డిసెంబర్ లోపల చేయాల్సి ఉంటే అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని చేయటం జరిగింది. లేకుంటే అది కూడా ఆగిపోయింది, అది కూడా మరొక 1 year ఆగిపోయింది. కాబట్టి 1 year వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయిపోగానే చేసి చేయటం జరిగింది. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్లో నివసిస్తున్న తెలుగువారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని తానే నిర్మించాలని మాజీ సీఎం జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అశోక్ గజపతిరాజు కేంద్రం నుండి తెచ్చిన అనుమతులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును జగన్ గతంలో అడ్డుకోవడమే కాకుండా ఇప్పుడు తనది అని చెప్పుకోవడంపై ఎంపీ ధ్వజమెత్తారు. గతంలో ఎయిర్పోర్ట్ వద్దని రైతులను కోర్టులకు పంపిన జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇది నా ఘనత అంటున్నారని ప్రశ్నించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తానే నిర్మించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు విజన్తో ఉత్తరాంధ్ర పెద్ద దిక్కు అశోక్ గజపతిరాజుతో సాధించుకున్న ఈ ప్రాజెక్టు క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ బరితెగిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో భూసేకరణ పూర్తి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక కోర్టు కేసులు వివాదాలతో ప్రాజెక్టును మూలన పడేశారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అవసరమా అని ప్రశ్నించి 1000 ఎకరాలు ఎందుకని రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టును అడ్డుకున్నది జగన్ కాదా అని ఎంపీ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కేవలం హడావుడిగా కొబ్బరికాయ కొట్టడం తప్ప జగన్ ఈ ప్రాజెక్టుకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పడిన కష్టాన్ని దోచుకోవాలని చూడటం జగన్ అవివేకానికి నిదర్శనమని, నాడు వద్దన్న నోటితోనే నేడు తన గొప్పతనం అని చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. భోగాపురం సంబంధించి అతి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 95% పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి మరి కొద్ది నెలల్లోనే అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే మా ఏమలో సహాయశాఖలు అందించాం, మేమే పూర్తి చేశామని చెప్పి చేస్తుంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఉత్తరాంధ్ర ప్రజానీకం నవ్వుకుంటున్నారు. అసలు నీకు మతిమార్పు ఉండొచ్చు కానీ మా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, మా అక్కడున్న అధికారులకు కానీ, అక్కడున్న జర్నలిస్ట్ సోదరులకు కానీ, లేకపోతే ఈ అక్కడ మీడియా ద్వారా ఉన్న ప్రజానీకానికి కానీ ఎవరు కూడా మతిమరుపు లేదు. మీరు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని ఈరోజు కార్యరూపం దాల్చుతుందంటే అది కూటమి ప్రభుత్వం ఘనతగా మేము తెలియజేసుకుంటున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించినప్పుడు ఏవైతే కామెంట్ చేశారో అంతకంటే 1000 రెట్లుగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం కామెంట్ చేసే విషయాలు కూడా మనం తెలియజేసుకోవాలి. ఈరోజు ఎర్రబస్సు రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అన్నాం. ఈరోజు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ప్లేట్స్ రాక అక్కడ దోమలు వస్తాయి, ఈగలు ముగుతున్నాయని చెప్పేసి చెప్పిన మాటలు కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, అక్రమాలతో వ్యవస్థలను నాశనం చేశారని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ధ్వజమెత్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం గత 9 నెలల్లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో నిలవటం గర్వకారణమన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ల కృషితో ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఏపీకి వస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గతంలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు నేడు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఉత్పత్తిని ప్రారంభించాయని గుర్తు చేశారు. జగన్ పాలనలోని అవినీతి కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని ఆయన పేర్కొన్నారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా 968 కోట్ల అదనపు చెల్లింపులు, అనుమతి లేకుండా వేల సంఖ్యలో పీడీ అకౌంట్లు తెరవటం, పెన్షన్ల పేరుతో జరిగిన అవకతవకలను ఆయన ఎండగట్టారు. రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగిందని, తెచ్చిన అప్పులను అభివృద్ధికి కాకుండా పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం లేకనే వైసీపీ నేతలు పాలాయనం చిత్తగిస్తున్నారని యార్లగడ్డ ఎద్దేవా చేశారు. 2026లో తొలి 9 నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 వరకు ఈ దేశంలో మొత్తం వచ్చిన పెట్టుబడులు 26.6 లక్షల కోట్లు అయితే దాంట్లో 1/4 కన్నా ఎక్కువ 25.3% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే మీరు దీన్ని స్వాగతించి, మీరు వెల్కమ్ చేసి, మీరు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాల్సిన పరిస్థితి. మనం ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయా? మీరు 5 ఏళ్ళు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజున 1/4 కాదు కదా, కనీసం 1% 2% కూడా రాని పరిస్థితి మీకు. దాన్ని అంగీకరించలేక ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలం పెట్టుబడుల ప్రతిపాదనలు మొత్తంలో చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.5% వృద్ధి రేటు కూడా ఉన్న పరిస్థితి. ఏమి చిన్న చిన్న నెంబర్స్ కాదు, యాదృచ్ఛికంగా వచ్చిన పెట్టుబడులు ఆయాచితంగా మనం ప్రభుత్వం ఏం పనిచేయకుండా, ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా, లోకేష్ బాబు పనిచేయకుండా, ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా వచ్చిన నెంబర్స్ ఏం కాదు. ఇది విధానాలపై విశ్వాసంతో వచ్చిన ఫలితాలు ఇవి మనకి. అలాగే ప్రతిపక్షం ఎందుకు భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్గా చూస్తుంటే ఫోర్బ్స్ ఇండియా ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ అని స్పష్టంగా రాస్తుంటే ప్రతిపక్షం మాత్రం నిరాశ, నెగిటివిటీని ప్రచారం చేద్దామని వాళ్ళ స్పోక్స్ పర్సన్స్తో చెప్పటం ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం కలిగిస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను.
రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల ద్వారా ప్రజలకు ఊరటనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పకపోయినా విద్యుత్ ఛార్జీలు తగ్గించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం అప్పుల పాలైతే నేడు సంస్కరణలతో ఆ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తూనే విద్యుత్ రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా సామాన్యులపై భారం తగ్గించేందుకు యూనిట్కి 13 పైసల చొప్పున ట్రూ డౌన్ ఛార్జీలను అమలు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. 2019 నాటికి మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రంలో జగన్ తన మూర్ఖపు నిర్ణయాలతో 5 ఏళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపారని మండిపడ్డారు. ఆక్వా రైతులకు గతంలో ఉన్న 3.5 యూనిట్ ధరను కూటమి ప్రభుత్వం 1.5కు తగ్గించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం యూనిట్ విద్యుత్తును 5.19కి కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం పారదర్శక విధానాలతో 4.7కే సేకరిస్తోందని వివరించారు. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మరి ఎంత 9 సార్లు ఆయన మరి ఈ రేట్లు పెంచటం ద్వారా 32,000 కోట్లు ఈ రోజున 32,000 కోట్ల భారాన్ని ప్రజల వైపు భారాన్ని మోపటం జరిగింది. మరి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా గతంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిన మొట్టమొదటి మరి వ్యక్తిగా మనం చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఆ రోజున మిగులు విద్యుత్తుని మనకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే నాటికి ఇది మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆయన చేతికి అప్పచెప్పడం జరిగింది. వారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఈ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో భారం వేస్తూ మరి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని 1.29 లక్షల కోట్లు అప్పుల్ని మిగిల్చి వెళ్ళటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక్క యూనిట్కి రేట్ అనేది పెంచకుండా ఈ రోజున యూనిట్కి 13 పైసల రేటుని తగ్గించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా విద్యుత్ రేటుని తగ్గించేదానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ధైర్యంగా చెప్తున్నాం. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తుప్పుపట్టిన 108 అంబులెన్స్ల స్థానంలో కూటమి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వైద్య సేవలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, మెరుగైన వైద్యం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేయదని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన నిష్పక్షపాత వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత తెలిపారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో 108, 104 వాహనాలను నిరుపయోగంగా వదిలివేశారని, వాటి నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 300కు పైగా కొత్త అంబులెన్స్లను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు పీతల సుజాత గుర్తు చేశారు. కొత్త అంబులెన్స్లో వెంటిలేటర్లు, సిపిఆర్ మిషన్లు, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షల యంత్రాలతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎక్కడైనా సరే 108 వాహనాలు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రాణాలు కాపాడుతున్నాయని వివరించారు. 104 వాహనాల ద్వారా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి 41 రకాల వైద్య సేవలు నిర్వహించడం కూటమి ప్రభుత్వ ఘనతని కొనియాడారు. వైసీపీ హయాంలో కనుక మనం చూస్తే 108 వాహనాలన్నీ కూడా చాలా నిరుపయోగంగా పడేశారు, నిర్లక్ష్యంగా వదిలేశారు, తుప్పు పట్టిపోయినాయి.
మనం ప్రతి జిల్లాలో చూస్తే కనుక 108 వాహనాలని ఎట్లాగ నిర్లక్ష్యంగా వదిలేశారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేసి ఈ రోజున మంచి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, తప్పుడు ప్రచారం చేయటం అనేది అసలు క్షమించరాని నేరం. వైసీపీ వాళ్ళు అంత ఘోరంగా దిగజారిపోయారు. సోషల్ మీడియా ఉంది కదా అనేసి ఏదో ఒకటి అట్లాగా సోషల్ మీడియాలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. మేము ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కొత్త అంబులెన్స్ని తీసుకురావటం జరిగింది. అంటే వైసీపీ టైంలో కన్నా కూటమి ప్రభుత్వంలో 50% పైన మేము కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి వైద్య సేవల నిమిత్తం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ రోజున మేము చాలా నిష్పక్షపాతంగా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో. ఈ రోజున మీరు తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం సెలవు ఇచ్చినందుకు బదులుగా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, అందుకే జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులను స్తంభింపజేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టారు. 2024 మార్చిలో కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో వారానికి 5 రోజుల పని దినాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించినప్పటికీ ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోవడాన్ని యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్ వద్ద నేతలు మాట్లాడుతూ ఆర్బీఐ, ఎల్ఐసి వంటి సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే 5 రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. స్టాక్ ఎక్స్చేంజీలు, ద్రవ్య మార్కెట్లు కూడా శనివారాల్లో పనిచేయటం లేదని, అలాంటప్పుడు బ్యాంకులకు మినహాయింపు ఇవ్వడం వెనుక అర్థం లేదని వారు మండిపడ్డారు. శనివారం సెలవు ఇచ్చినందుకు బదులుగా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనివల్ల పని గంటల నష్టం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. 12th బైపార్టీ 10th బైపార్టీటప్పుడు సెకండ్ సాటర్డే, 4th సాటర్డే హాలిడేస్గా ఇచ్చి 11th బైపార్టీలో డిస్కస్ చేసినప్పుడు దీన్ని నెక్స్ట్ బైపార్టీలో డిస్కస్ చేస్తామన్నారు. 12th బైపార్టీలో ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని దీన్ని బైపార్టీ అగ్రిమెంట్లో సంతకాలు చేయడం కూడా జరిగింది. కాకపోతే ఆ ఒకరోజు ఆ 2 శనివారాలు హాలిడే ఇస్తున్న దానికోసం, ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే హాలిడే ఇస్తున్న దానికోసం పొద్దున 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ఎక్కువ అడిషనల్గా పనిచేయడానికి యూనియన్లన్నీ కూడా సంతకాలు పెట్టి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి అగ్రి అవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము మార్చి 24, 25, 2025 సంవత్సరంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని మళ్ళీ స్ట్రైక్లో పోతామని చెప్పి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు చీఫ్ లేబర్ కమిషనర్ గారు చర్చలు జరిపినప్పుడు చీఫ్ లేబర్ కమిషనర్ గారు ఎదుట డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్రటరీ వారు వచ్చి మేము ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాము, ఈ నోటు ఇక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది, 1 or 2 monthsలో ఇష్యూ అయిపోతుంది, మీరు స్ట్రైక్ విత్డ్రా చేసుకోండి అంటే, మేము అయిపోయిన దాకా పోస్ట్పోన్ చేసుకుంటాం కానీ విత్డ్రా చేసుకోము, మీరు తొందరగా పంపించండి అని చెప్పని మార్చిలో స్ట్రైక్ని మేము పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 5 సార్లు సిఎల్సీలో, 6 సార్లు సిఎల్సీలో దీని గురించి చర్చలు జరిగినాయి. ప్రతిసారి కూడా డిఎఫ్ఎస్ వాళ్ళు వచ్చి ఏ రోజైనా రావచ్చు అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి ఇంప్రూవ్మెంట్. మన భారతదేశం ముందుకు పోవడానికి కంట్రిబ్యూషను జన్ధన్ అకౌంట్ పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే డిమానిటైజేషన్ చేసిన రెగ్యులర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏం ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఈ బ్యాంకులు ముందు నిలబడి ఫోర్ ఫ్రంట్లో ఉండి ప్రజలకు అందించేటటువంటి సేవలు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు ఇండియాని ప్రౌడ్గా 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ అంటున్నారు. రకరకాల డిమాండ్స్, అంటే ప్రతి దాంట్లో కూడా మా బ్యాంకర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు పెరిగిపోయినటువంటి పని ఒత్తిడి వలన స్ట్రెస్ఫుల్ లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నారో, ప్రైవేట్ లైఫ్, పర్సనల్ ఫ్రంట్లో వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి అవసరాలు కూడా తీర్చుకోవడానికి సమయం ఇవ్వలేనటువంటి ఒత్తిడిలో పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక్కరోజు అడిషనల్గా ప్రపంచంలో అన్ని దేశాల్లో అమలు చేస్తున్నటువంటి, అలాగే మన ఇండియాలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ అయింది.
శాంటిటీగా ఒక సంతకం చేసిన అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం చాలా అలసత్వం వహిస్తోంది. 2 సంవత్సరాల క్రితం ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత కూడా ఏంటంటే 6 నెలల్లో చేస్తామని చెప్పి ప్రభుత్వం అలసత్వం చేస్తూ 2 రోజులు సమ్మె కాలిచ్చి కూడా సిఎల్సి ఇంటర్వెన్షన్ డిఎఫ్ఎస్ వాళ్ళు కూడా దాంట్లో ఇంటర్వెన్షన్లో మేము చేస్తామని చెప్పి కూడా చాలా అలసత్వం చేస్తున్నారు. ఒకవైపు ఆర్బీఐ, ఎల్ఐసి, అలాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటిలో కూడా 5 రోజులు పనిదినాలు ఉన్నాయి. ఆ విధంగా బ్యాంకులకు కూడా 5 రోజుల పనిదినాలు అన్ని పూర్తిగా అన్ని నెలల్లో కల్పించాలని చెప్పి రాష్ట్రంలో సహకార సంఘాల ఉద్యోగుల పోరుబాట పట్టారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా 36వ జీవో అమలు కోసం ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక విజయవాడలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై పైసా భారం పడకపోయినా అధికారుల మొండి వైఖరి వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 9లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీపీ ఎస్సీఎస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడకపోయినా కొందరు అధికారులు కావాలనే ఈ జీవో అమలును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత నెల 1వ తేదీన ఆర్సీఎస్కు నోటీసులు ఇచ్చి డిసెంబర్ 6 నుంచి విడతల వారీగా నల్ల బ్యాడ్జీల నిరసన, మండల స్థాయి ధర్నాలు, జిల్లా కార్యాలయాల ముట్టడి మరియు చలో విజయవాడ వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు నేతలు వివరించారు. ఇంతటి భారీ నిరసనలు జరుగుతున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ సంస్థలను తామే నడుపుకుంటూ వచ్చే ఆదాయంతోనే జీతాలు తీసుకుంటున్న ఏకైక విభాగం తమదని, తమకు ప్రయోజనాలు కల్పించడం వల్ల ప్రభుత్వంపై ₹1 కూడా భారం పడదని ఉద్యోగులు స్పష్టం చేశారు. నేటి నుండి జనవరి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. జనవరి 9లోపు ప్రభుత్వం దిగి రాకపోతే 10వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు తాళాలు వేసి కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపచేస్తామని వారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జీవో నెంబర్ 36ని లాస్ట్ క్యాబినెట్లో రిలీజ్ ఇవ్వటం జరిగినది. దాంట్లో మాకు సరిపోను వనరులు సరిపోను అన్నీ కూడా హెచ్ఆర్ కమిటీ వేసి దాని నుంచి లాస్ట్ క్యాబినెట్లో ఇవ్వడం జరిగినది. దాన్ని అమలు చేయమని చెప్పి గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా దాన్ని అమలుకు నోచుకోలేదు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా అచ్చెన్నాయుడు గారు సహకార శాఖ మినిస్టర్ గారిని, అలానే లోకేష్ బాబు గారిని, అలానే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి పదే ఈ డిమాండ్స్ని, ఈ 36 జీవోని అమలు చేయమని కోరాము. కానీ వారు చేయమని చెప్పినప్పటికీ కూడా గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అధికారులు ఆ యాజమాన్యంలో అదే సీట్లో కూర్చొని ఉండటం వల్ల వారికి చేయటం ఇష్టం లేక మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఏకైకంగా మేముగా సంస్థలను నడిపి దాంట్లో నుంచి జీతాలు తీసుకునే ఉద్యోగంలో ప్రపంచంలో ఉన్నటువంటి మా సహకార సంఘాల ఉద్యోగులు మాత్రం జీవో నెంబర్ 36/1/2019 ఇచ్చి ఇవాళ వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో భాగంగా దాంట్లో ఉన్న అంశాలు మొత్తం మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఇదే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మధ్యలో దఫదఫాలుగా మా సహకార మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ గారిని, అట్లాగే ముఖ్యమంత్రి గారిని, అలాగే మధ్యలో రహదారి శాఖ మంత్రి నిమ్మ రామానాయుడు గారిని, లేటెస్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే రకరకాలుగా అందరిని కలుస్తూ వస్తున్నాం, చూస్తాం, చేస్తాం అంటున్నారు. కానీ అదే సీట్లు ఆర్సీఎస్ వారు 6.5 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాం. వారు పాతుకుపోయి ఉండటం వల్ల 2023 నుంచి సహకార సంస్థలు మొత్తం కంప్యూటరైజేషన్ ప్యాక్ చేసే ఉద్దేశంలో మీరు అది కంప్లీట్ చేయండి, మీ సమస్యలను మేము సాల్వ్ చేస్తామన్నారు. అది సమస్య చేయకోకుండా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.